అవుతాను సార్. మైకేల్ నువ్వేమవుతావు? నేను పెద్ద యాక్టర్ని అవుతా టీచర్. మరి నువ్వేమవుతావమ్మా? పెద్దయ్యాక పెద్ద డాక్టర్ అయ్యి అందరినీ కాపాడుతాను సార్. మంచి డాక్టర్ అనిపించుకుంటాను సార్. ఇదే నా లక్ష్యం. నాన్న, నాకు కోల్కతా మెడికల్ కాలేజ్లోని సీట్ వచ్చింది. నా కూతురు డాక్టర్ అవుతుందంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఇప్పటి వరకు నా ఆశయం కోసం కష్టపడ్డాను. ఇకపై నా దేశంలో ఉన్న ప్రజల కోసం కష్టపడతాను, సేవ చేస్తాను. నన్ను ఆశీర్వదించండి నాన్న. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరములు కాదా పని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే చూస్తున్నారు? చూడకపోతే ఏం చేస్తారులే. అమ్మా ఏడుస్తున్నావా? నీ చుట్టూ ఇంతమంది ఉన్న ఏ ఒక్కడి అరాచకాన్ని ఆపలేదు చూడు. అందుకేడువమ్మా. అందరూ ఉన్నారని ధైర్యంతో బతుకుతున్నావు కదా, అందుకేడువమ్మా. ఎవరింటికి వచ్చినా కన్న కొడుకులు ఆదరిస్తావు కదా, అందుకేడువమ్మా. రేయ్, ఒక కాలేజ్కి వెళ్ళే అమ్మాయిపై అత్యాచారం జరిగితే వాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి అలాగే జరగాలి అంటారు. ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయిపై అన్యాయం జరిగితే చదువుకునే వయసులో ప్రేమ ప్రేమ అని తిరుగుతారు, అప్పుడు అబ్బాయిలు మాత్రం ఊరుకుంటారా అంటారు. మరి అమ్మ ఒడిలో పాలు తాగే పసి పిల్లల్ని కూడా వదలట్లేదు కదరా. ఆడపిల్లల్ని గౌరవిద్దాం, ఆడవాళ్ళని కాపాడదాం అంటారు కదా. ఎక్కడరా కాపాడేది? ఎక్కడరా కాపాడేది? వాట్సాప్ లో స్టేటస్ పెడితే కాపాడినట్ట? నిండు జీవితాలను ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగిస్తే కాపాడినట్ట? కొట్టినా మారక, తిట్టినా మారక, ఆడవాళ్ళ జోలికి వస్తే చంపేస్తామన్నా మారకపోతే ఎలారా? గుర్తు పెట్టుకుంటారా, మనం చంపుతున్న ఆడదాన్ని కాదు, అమ్మతనాన్నే చంపేస్తున్నావురా. ప్లీజ్ రా, వాళ్ళని బతకనివ్వండి. అదే స్త్రీ ఎదురు తిరిగితే ఎలాగుంటుందో కూడా చూడండి. రగడే తల దించి నడువడే, తల పడితే బదలడే, తల పేరు విజయుడే.
ఆకాంక్షలకు సంఖ్యలు వేసి మూలన పడేశారు. ఈ నిర్బంధానికి పహరా కాస్తోంది ఈ నిస్సిగ్గు సమాజం. నేను బయట పడకుండా అడ్డుకుంటోంది. ఒక్కోసారి నన్ను నేను అడగాలనుకుంటున్నాను, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన